నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం అంకాపూర్లో హైటెన్షన్ నెలకొంది. కాంగ్రెస్ బీజేపీ పోటాపోటీ సవాళ్లు ఉద్రిక్తతలకు దారితీశాయి. ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అటు అంకాపూర్ నివాసంలోనే ఎమ్మెల్యే రాకేష్ రెడ్డిని కూడా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. రాకేష్ రెడ్డి ఇంటి ముట్టడికి వచ్చిన పలువురు కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. రాకేష్ రెడ్డి ఇంటి వద్ద బీజేపీ కార్యకర్తలు కర్రలతో ప్రతిదాడికి సిద్ధమయ్యారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కాంగ్రెస్ బీజేపీ నేతలను ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. ఆర్మూర్లో పోలీసులు బిఎన్ఎస్ సెక్షన్ 163 అమలు చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. భారీ బందోబస్తుతో అంకాపూర్, ఆర్మూర్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. पेल्ली का जवाब आज मिलेगा, पेल्ली का जवाब आज मिलेगा. రాముడి సంతానంకు రావణుడి సంతానంకి ఈరోజు జరిగే పోరాటం ఆర్మూర్లో. ఈరోజు ధర్మం ఒకవైపు, అధర్మం ఒకవైపు, ప్రజల పక్షాన నిలిచిన గొంతులు ఒకవైపు. మేము వ్యక్తిగత ఆరోపణలు చేయలేదు. దయచేసి ఇక్కడ పోలీసులకు సహకరించండి. లేకపోతే ఎవడెవడైతే ఈ రకంగా పిచ్చి చర్చలు చేసినారో రాబోయే ప్రభుత్వంలో తెలంగాణ జైలు కాదు బిడ్డ, ఆంధ్ర జైళ్ళ నింపుతాం. ఇది భారతీయ జనతా పార్టీ ఒక కార్యకర్తగా చెప్తున్నారు. ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మాటలతో కాలక్షేపం చేస్తున్నారని, అభివృద్ధిపై దృష్టి పెట్టాలి అంటున్నారు ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి. ఆర్మూర్ నుంచి తరిమి కొట్టిర్రో అదే పరిస్థితి నీకు వస్తుందని చెప్పి తెలియజేస్తున్నా. ఏదున్నా అభివృద్ధిలో పోటీవాడు. కేంద్రంలో నీ ప్రభుత్వం ఉంది, నీ గుండు అరవింద్ గారు ఉన్నాడు, వానితో కూడా నీకు చక్కగా లేదు. వానితో చక్కగా ఉన్నా కానీ వాడో 2 రూపాయలు తెస్తే తీసుకొస్తుంటివి. మనకి కేంద్రీయ విద్యాలయం మన జిల్లాకు వస్తే ఆయన అడిగి తీసుకురావాల్సిన పరిస్థితి ఉండే. అది తీసుకొచ్చి నీ గుట్ట మీద పెట్టుకుంటే అయిపో. అది కాస్త పక్కన రూరల్ నియోజకవర్గానికి పోయింది. నేను ఖాళీ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులకే మొత్తం ఆర్మూర్ అంతా తరలింది. ఇంకొకసారి ఇట్లాంటి పిచ్చి కూతలు కూస్తే ఒక వీడియో పెడితే నీ ఇండ్లు కాదు నిన్ను మొత్తం గతంలో 2008లో ఎట్లయితే జరిగిందో అదే పరిస్థితి పునరావృతం అవుతామని చెప్పి తెలియజేస్తున్నా. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.